పూసపాటిరేగ విశాలాంధ్ర విలేకరి గోవింద్పై జరిగిన దాడిని కురుపాం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అక్రమాలను వెలికితీస్తూ వార్తలు రాసినందుకే కక్షగట్టి విలేకరిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ వార్తా కథనాలు రాసినందుకే కక్షగట్టి గోవింద్పై భౌతిక దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ కురుపాం ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం స్థానిక మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం తమ విధిలో భాగమని, అలాంటి జర్నలిస్టులపై దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి విధులను నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం, అధికారులు తగిన రక్షణ కల్పించాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. విలేకరి గోవింద్పై దాడికి పాల్పడిన నిందితులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కురుపాం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.